హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా డైలీ వ్లాగ్ అండి. నేను చూపించబోతున్నాను. మార్నింగ్ టైం అయితే లేచిన తర్వాత వాటర్ అయితే తీసుకొస్తాం మేము. ఈ కుండీ శుభ్రంగా కడిగేసి, అంటే 2 డేస్ అయింది. 2 డేస్కి ఒకసారి మార్చేసుకుంటాము వాటర్ అయితే. కుండీ మొత్తం శుభ్రం చేస్తామండి. శుభ్రం చేసి దాంట్లోకి బకెట్లలోకి వాటర్ అయితే తీసుకొచ్చేయాలి. మా ఇంటి దగ్గర వాటర్ కుళాయి లేదు కాబట్టి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తాము వాటరు. కుండీ నిండా నింపేసి అలాగే బాత్రూంలోకి నెక్స్ట్ బకెట్లోకి అయితే వాటర్ తీసుకొచ్చేయాలి. ఇంకా ఈరోజు కర్రీ ఏం లేదండి, చారు. చూడాలి మరి, మా ఆయన తీసుకొస్తానన్నారు మటను. ఒకవేళ తీసుకొస్తే అది ఫ్రై చేసుకుంటాను, లేకపోతే ఇంకా చారే. బట్టలు అయితే పాపయ్య అయితే వాష్ చేస్తాను ఈరోజు. మా ఏమి లేవని ఇంకా మా పాపి ఉన్నాయని ఫ్రెష్ అయిపోయింది పాప. స్నానం చేయించేసి పడుకోబెట్టేసాను. ఆ బట్టలు ఉంటే బట్టలు మొత్తం ఉతికేసానండి. ఇంకా ఈరోజు పని ఏముందంటే బ్లౌజ్, మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా బ్లౌజ్ కుట్టాలని. అదైతే కుట్టేశాను. కుట్టేసిన తర్వాత వేరే బ్లౌజ్ కూడా కుట్టాలండి. ఆ బ్లౌజ్ పని అయిపోయింది. మళ్ళీ ఇంకో బ్లౌజ్ అయితే కుట్టాలి. బట్టలు కూడా వచ్చాయి, అవి కూడా కుట్టాలండి. బట్టలు అంటే డ్రెస్సులు అండి. అలాగే క్రిస్మస్ వస్తుంది కదా, దాని గురించి బట్టలు అయితే వచ్చాయి. ఇంకా అవి కుట్లు లాగడమే. ఇంక ఇది మా అమ్మకైతే బ్లౌజ్ కుట్టేశాను. బ్లౌజ్ కుట్టేసి జాకెట్ కూడా కుట్టేయాలండి. అలాగే మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు గుమ్మలు అవి తుడిచేసి పక్కన మడతెట్టేసి మా పాప గురించి చూసుకుంటాను. ఇంకా పాపకి స్నానం చేయించాలి కదా. నలుగు సండే పెడతాను. ఇంకా ప్రతిరోజు అయితే ఆయిల్ మసాజ్ చేస్తాను. తర్వాత స్నానం చేయించేసి తనకి బొట్టు కాటుగా పెట్టేసి పడుకోబెట్టేస్తాను. తర్వాత ఇంకా టిఫిన్ గురించి వస్తాము. టిఫిన్ అయితే మినపట్టు అలా వేసుకుంటాం. మినపట్టు, దోశ, ఇడ్లీ రోజుకోలాగా వేసుకుంటాం. మేము బయట నుంచి అయితే తెచ్చుకోమండి, ఇంట్లోనే వేసుకుంటాము. ఇంట్లో ఫుడ్డే మంచిదని ఇంకా ఇంట్లోనే వేసుకుంటాము టిఫిను. ఎప్పుడు హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినాలని చూస్తాను నేను. మ్యాక్సిమం మా ఫ్యామిలీ మొత్తం మేము బయట అయితే టిఫిన్ తెచ్చుకోము, ఇంట్లోనే తింటాము. ఎక్కువ హెల్తీగా ఉండడానికి మాత్రమే చూస్తామండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇవి బయట వేస్తారు కదా బజ్జీలు, అటువంటి ఆయిల్ ఫుడ్ తినకూడదండి. దానివల్ల అంటే వాళ్ళ నిలవ నూనె వాడతారు కాబట్టి ఏమన్నా దగ్గు అటువంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ శాతం ఇంట్లో చేసుకున్నవి తినండి. మేమైతే మినపట్టు, అలాగే పెసరట్టు, ఇడ్లీ, దోశ, పూరి అవన్నీ నేను ఇంట్లోనే చేసేస్తాను. అవన్నీ ఇంకా ఇంట్లో చేసిస్తాను. ఇంకా అమ్మ వంట పని చూసుకుంటుంది. నేనేం పెద్ద ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో వంటకాడికి నేను వెళ్ళట్లే. టిఫిన్ ఏదైనా వేయాలంటే నేనే వేస్తున్నాను. ఇంకా అమ్మ వంట పని చూసుకుంటుంది. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా టీ తాగకపోతే మనశ్శాంతి ఉండదండి బాబు. ఏంటో పొద్దు గడవదు అనిపిస్తుంది నాకైతే. టీ మరి ముఖ్యంగా చాలా మంచిది. నాకైతే తలపోటు రిలీఫ్ మొత్తం ఉంటుంది. సో నిన్న అయితే ఇంకా మా ఆయన గారు కూరగాయలు అవన్నీ తీసుకొచ్చారు మా వారు. సర్లే ఈరోజు నాన్ వెజ్ ఏం లేదు, సండే కదా, నాన్ వెజ్ ఉంటే బాగుండు అనుకున్నాను. ఇంకా కూరగాయలు, నాన్ వెజ్ అయితే మటన్ అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ సెపరేట్ చేస్తాను, సర్దేశాను. ఇంకా వంకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు, కాలీఫ్లవర్, అల్లం, బెండకాయలు, బీట్రూట్ ఇవన్నీ తీసుకొచ్చారు. అవి అయితే సర్దుతున్నాను. కానీ మా కిరాణా షాప్ ఉందండి, ఆ కిరాణా షాప్లో తీసుకొచ్చారు ఆయన. ఇంకా షాప్ కట్టేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చినట్టున్నారు. వాళ్ళ నాన్న చూసుకుంటారు షాపు. ఇంకా ఊరు వెళ్ళడం వల్ల, వాళ్ళ నాన్న వాళ్ళు ఊరు వెళ్ళడం వల్ల తినే చూసుకుంటున్నాడు 2 డేస్ నుండి. సరే అని ఇంకా మాకైతే కూరగాయలు అవి తీసుకొచ్చారు. కూరగాయలు, పాలు, అలానే మటన్ అయితే తీసుకొచ్చారు. చారు తినాలరా బాబు అనుకున్నాను. మటన్ వచ్చేసింది. దాన్ని అయితే ఇంకా ఫ్రై చేసుకున్నాను నేను. కాలీఫ్లవరు, బంగాళదుంపలు, తర్వాత బీట్రూట్ అండి. బీట్రూట్ ఫ్రై అయినా చేసుకుంటాను. బీట్రూట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బీట్రూట్, యాపిల్
ఈ 2 కలిపి దానిమ్మకాయలు ఈ 3 కలిపి జ్యూస్ చేసుకుని తాగేదాన్ని. ప్రతిరోజు తాగాను. అసలు ఒక్కడే కూడా మానలేదు నేను. అది తాగడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకే తాగమంటారు. మనకి ఊరికే ఎవరు చెప్పరు కదండి, నర్సులు చెప్పారు అంటే. కాబట్టి తాగాను. ఎవరైనా కొత్తవారు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోస్ నేను పెట్టిన వెంటనే రావాలంటే గంట బెల్ ఉంటుంది కదండి, బెల్ ఐకాన్ అదైతే ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో అయితే వస్తుంది, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరేనండి, ఇవైతే ఇంకా సర్దేసి సెపరేట్ చేసి వేరే కవర్లోకి వేయాల్సినవి వేసేసి మా అమ్మకి ఇచ్చేస్తాను. మా అమ్మకి ఇచ్చిన తర్వాత మా అమ్మ చూసుకుంటుంది. ఇంకా మాకంటూ లైఫ్లో ఏం సంపాదించుకోలేదండి ఇప్పటి వరకు. నిజంగా ఇప్పుడు ఫ్యూచర్ బట్టి ఏదోటి చూసుకోవాలి, సంపాదించుకోవాలి. మాకంటూ ఉన్నది ఇల్లేనండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే. ఇంకా అంతకు మించి మాకంటూ ఉన్నది ఏమీ లేదు. ఇకపై చూడాలి, దేవుని దయ, అది దేవుని చిత్తం. అలాగేనండి. అలాగే కర్రీ అయితే ఉడుకుతుంది. గ్యాస్ పొయ్యి మీద అయితే పెట్టేశాను. కర్రీ అయితే ఉడుకుతుందండి. పక్కన అయితే పాలు పెట్టాము. ఆ పాలు కూడా మా ఆయన తీసుకొచ్చారు. సర్లే వెన్న తీద్దామని కాస్తున్నాను. ఓకేనండి, పెసరట్టు అయితే వేస్తున్నాను. రోజు టిఫిను పెసరట్టు వేసుకుని దాంట్లోకి చట్నీ కూడా చేసుకున్నాను. అది వేసుకుని తినేయడమే. ఇంకా మార్నింగ్ నా రొటీన్ అండి ఈ పని. జొన్నలు అంటే తీసుకొచ్చామండి, జొన్నలతో దోశలు వేద్దామని తీసుకొచ్చాము. మా అన్నయ్య వాళ్ళు తీసుకొస్తే సరే వాళ్ళు అన్నారు జొన్నలతో ఏం చేసుకోవచ్చు అని. సరే నాకు ఏమన్నా నేను చేస్తాను బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను. ఇచ్చారు నాకు. వాటితో చెయ్యాలి హెల్తీగా. జొన్నలు చాలా మంచివండి తినడం వల్ల. జొన్నల సంగటి కూడా చేసుకుంటారు, అలాగే దోశలు వేసుకుంటారు. చూద్దాం, జొన్నలతో ఇడ్లీ కూడా చేస్తారు, ట్రై చేయాలి. చూద్దాం ఎలా వస్తుందో. నా అట్ట అయితే అయిపోయింది. పెసరట్టు వేసుకున్నానండి ఈరోజు. పెసరట్టులోకి చట్నీ. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కావాలైతే మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.